మీరు ఎక్కడెక్కడ ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేస్తే ఏం అనుభవిస్తున్నారో మీ పర్సనల్గా మీ కుటుంబాలు కావచ్చు అవన్నీ నేను చూస్తున్నా, నా మనసులో ఏమనుకుంటానో అది మీరు అనుభవిస్తున్నారు ఆ బాధలు. దయచేసి దేవుని దగ్గర రాజకీయం వద్దు, కన్స్ట్రక్టివ్గా ఎస్ మీరు ఇగో ఈ తప్పు చేసిర్రు లేదా ఇగో ఇది సరి చేసుకోండి అని చెప్పండి. దేవుని పని కాబట్టి అందరం చేద్దాం, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. కానీ ప్రతిదీ కూడా రాజకీయం చేసి ఆడ నిన్న మొన్న ఎవరో వాళ్ళ లీడర్లు తిరిగారు, ఇక్కడ అంత బొందోలు ఉన్నాయి, ఆడ నేను ఎలక్షన్లలో ఉన్నా, ఆ యూట్యూబ్లలో టీవీలలో పెట్టి సీతక్క ఇక్కడ తిరుగుతుంది కానీ ఇక్కడ బొందోలు ఉన్నాయంటే ఆడ పునాది అనేది పొక్కలు తవ్వకుండా పునాది ఎట్లా అవుతుంది, గోడ ఎట్లా పెడతారా? ఏమన్నా వాళ్ళ లెక్క మట్టి మీద గోడలు పెట్టానా? మేము కాంక్రీట్ వేయాలి, సీసీ వర్క్ వేయాలి, దాని మీద రాళ్ళు వస్తాయి, గోడలు వస్తాయి, అది కూడా తెలియదు. అట్లా మాట్లాడుతున్నారు. ఇంకా మాజీ మంత్రి ఏమంటుందా, గోడగా రాళ్ళతో ఏముంది అక్కడ ఏమైతే అని కొన్ని ఇంటర్వ్యూలు చేసి ఇస్తుందామె. తప్పు, ఆ మేడం కూడా అనుభవిస్తారు తప్పు. అట్లా తప్పుడు మాట్లాడద్దు. మా అస్తిత్వము, మా ఆత్మగౌరవము, ఈ ప్రాంత ప్రజలు, ఈ తెలంగాణ ఇలవేల్పులందరికీ దైవము. ఆ శిలల మీద, శిల్పాల మీద ఇవాళ రామప్ప చరిత్ర కావచ్చు, కాకతీయుల చరిత్ర కావచ్చు, లేదా అక్కడ 1000 స్తంభాల గుడిలో ఆనాటి కాకతీయుల చరిత్ర కావచ్చు, ఎట్లయితుందో ఇక్కడ కూడా మా జీవితాలు, మా అస్తిత్వాలు, మా ఆత్మగౌరవాలు, సమ్మక్క సారలమ్మ చరిత్ర, భక్తుల యొక్క విశ్వాసాలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కొద్దిగా ఓపిక బట్టి చూడండి. మీరు చేయలేని పని మేము చేస్తున్నామని అక్కసు వెళ్ళగక్కకండి. దైవ కార్యక్రమము, దేవుని దగ్గర చిత్తశుద్ధితో పనిచేద్దాము. చిల్లర రాజకీయాలు వద్దని తెలియజేస్తా ఉన్నా.